నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, నన్ను విడువదు ఎన్నటికీ. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ చివరి రాత్రి నీ సన్నిధిలో చేరి ఉన్న బిడ్డలను దర్శించండి స్వామి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అచ్చలుపుడును నాయన, ఎన్నిక లేని వాడను, నీ దాసుడునైన నన్ను కనికరించండి. ధూళిలాంటి నన్ను బలపరచండి. పరిశుద్ధాత్మ చేత, కృప చేత నింపి నీ పిల్లలకు అవసరమైనటువంటి వర్తమానం దయచేయమని ప్రభువా, బలహీనుడునైన నన్ను బలపరిచి వాడుకొనుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మంచిది. వాస్తవంగా మీకు తెలియని విషయాలు నేనేం చెప్పను, మీకు తెలిసిన విషయాలే చెబుతాను. చాలామంది ఏదో క్రొత్త విషయాలు నేర్చుకోవాలని చాలా ప్రయాసపడుతుంటారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు నేర్చుకుంటే చాలు, ఇంక కొత్త ఏం అవసరం లేదు. చూడండి, కాకపోతే ఉన్న వాక్యమే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని జోడించి మాట్లాడుతూ ఉంటారు దైవజనులు. ఒక్కొక్క అమ్మ తెలివిగా పిల్లలకు చేసి పెట్టిద్ది, ఒక్కొక్క అమ్మ తెలివి తక్కువగా పెట్టిద్ది. అవునా? పొద్దున్నే టిఫిన్ అడిగాడు అనుకో కొడుకు, స్కూల్కి వెళ్తా, అమ్మా టిఫిన్ పెట్టమ్మా అన్నాడు అనుకో. ఆ రోజు టిఫిన్ లేదు, రాత్రి సద్దన్నం ఉంది. రే సద్దన్నం తినేలో అనిద్ది. ఆడికి ఎక్కడ లేని నిరుత్సాహం వచ్చేసిద్ది. మా అమ్మ మంచిది కాదు, సద్దన్నం పెట్టి చస్తుంది అనుకుంటాడు. తింటే తిని చత్తే సావని ఆ సద్దన్నమను అంత పచ్చడేసి పెట్టిద్ది. ఆ రోజంతా నెమ్మది ఉండదు వాడికి, తింటాడు కానీ. అవునా? తెలివైన తల్లి ఏం చేసిద్దో చెప్పనా? వేడివేడికి నీకు ఫ్రైడ్ రైస్ చేశాను రా ఉంటుంది. సద్దన్నంలో కోడిగుడ్డు వేసి కాస్త ఉప్పు కారం మసాలా వేసింది అనుకోండి, సూపర్గా ఉంటుంది. అవునా? అంతే తేడా. అట్లాగే దైవజనులు ఇందులోనే ఉన్న వాక్యాన్నే అటు ఇటు మార్చి చెప్పడమే తప్ప కొత్త విషయాలు ఏం చెప్పరో. ఎందుకంటే ఆరోగ్యకరమైంది వాక్యమే. హల్లెలూయా. మరి ఇంకోటి ఏదన్నా కలిపామనుకో అది అనారోగ్యం వచ్చిందండి. పాస్టర్ గారులే కదండి అందరూ, అవునా కాదా? ఈ చెత్తా చెదారం కలపాల్సిన అవసరం
లేదు, వాక్యమే. కాకపోతే కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. కొంతమంది అంటారు, నాకేమీ ఎక్కలేదండి వాక్యం, నాకు అంతగా అనిపించలేదు. ప్రాబ్లం ఎవరి దగ్గర ఉందో తెలుసా? చెప్పేవాడి దగ్గర లేదు, వినేవాళ్ళ దగ్గర ఉంటుందని. నాకు తెలియదు, యేసుప్రభు వారు చెప్పారు, నాకు మాత్రమే తెలుసు. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారండి. వాక్యం చెబుతానులే, కంగారు పడకండి, నేను చెప్పే మాటలు మీకు ఉపయోగమే. ఇత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినవి, కొన్నేమో రాతి నేలన పడినవి, కొన్నేమో మొలతొప్పలో పడినవి, కొన్నేమో మంచి నేలన పడి నూరంతలుగా ఫలించింది అన్నాడు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఆకాశ పక్షులు ఎత్తుకొని వెళ్ళి ఆ రాతి నేలన పడినవి మొలవడానికి మొలిసింది, కానీ ఎండరాగానే త్వరగా ఎండిపోయినాయి, ఉపయోగం లేదు. మొలతొప్పలలో పడినటువంటివి చావలేదు, బ్రతకలేదు, కానీ ఫలింపు లేదు. ఎందుకు? ఎవడికి పనికి వస్తాయో అవి? మంచి నేలలో పడినటువంటివి నూరంతలుగా ఫలించింది, ఫలభరితమైన జీవితం అన్నట్టు చెప్పాడు. వీళ్ళకి అర్థం కాల, ఎవరికే యేసుప్రభు శిష్యులకు అర్థం కాలేదు ఆ విషయం. ఇంటికి వచ్చిన తర్వాత ఏకాంతంగా ఆయన ఉన్నప్పుడు అడిగారు, ప్రభువా మీరు ఇత్తువాని ఉపమానం చెప్పారు కదా, మాకు అది అర్థం కాలేదు, మరలా ఇంకొకసారి చెప్పరా అని అడిగారు. చాలా మాయకుల్లాగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మనం చూసావా, అసలు అర్థం కాకపోయినా అర్థమైనప్పుడు బిల్డప్ ఇస్తాం. అర్థం కాదు కానీ అర్థమైనట్టు బిల్డప్ ఇస్తారు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు అందుకనే ఎప్పుడు పైకి రారు. అవునన్నా, స్తోత్రం చెప్పాలి. వాళ్ళు యథార్థంగా ప్రభువా మాకు అర్థం. చిన్నపిల్లలు కదా వాళ్ళు, చిన్నపిల్లలు అంటే అదే ఆయన చెప్పినట్టు మీరు చిన్నపిల్లల మనసు వలె ఉండండి అన్నాడు. అట్లాగే అడుగుతున్నాను, మాకు అర్థం కాలేదు ప్రభువా, ఏంటో చెప్పరా అని అన్నాడు. మన వాళ్ళు చూసారా, మన వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఈ రోజున అర్థం కాకపోయినా అర్థమైనట్టు భలే ఉంటుంటారు. వాళ్ళు అమాయకులు కాబట్టి ప్రపంచాన్ని ఒక కదిలించారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడికి అమాయకులే కావాలి, ఈ ముదురులు అవసరంలా. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళు అమాయకంగా అడిగితే ప్రభు కూడా ఎక్కడ కోప్పడలేదు. మనమైతే ఇన్నేటప్పుడు ఏం చేస్తున్నావు సైతానోడా, భార్య అడిగినా చెప్పాడు ఒక్కొక్కడు, ఏమండి ఏంటంటే సోది ఆపుతావా నీ సోద్దానా అంటాడు ఒక్కొక్కడు. ఈ బుర్ర తక్కువడు, వీడితో ఏగడం కష్టం. ఇంట్లో యజమానుడైనా, గురువు అయినా, పాస్టర్ అయినా, మరి ఇంకెవరైనా పిల్లలో తన శిష్యులో అర్థంగా కడిగినప్పుడు స్పష్టంగా చెప్పడం, యేసు ప్రభువుని చూసుకొని నేర్చుకోవాలి. హల్లెలూయా. మరలా చెప్తున్నాడు, దాన్ని చాలాసార్లు చెప్పాడు. అలాంటి విషయాలు, వాళ్ళకి అర్థం కాని విషయాలు ఎన్నో చెప్పాడు ఆయన. ఏం లేదు నాయన, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతాయని చెప్పాను కదా. ఆకాశ పక్షులు అనగా దురాత్మలు వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోతాయి. విత్తనం ఒక్కటే, నేలలు 4, హృదయాలు 4, వాక్యం ఒకటే. 4 రకాలైన హృదయాలు ఉంటాయి. దుష్టుడు ఎత్తుకొని పోతాడు. వాక్యం అశ్రద్ధగా వింటే, అజాగ్రత్తతో వింటే దుష్టుడు ఎత్తుకొని పోతాడు వాక్యాన్ని. వాడు నీ డబ్బు అవసరం లేదు, వాడికి నీ ఎండి బంగారాలు అవసరం లేదు, దేవుని వాక్యమును మాత్రమే ఎత్తుకొని పోతాడు. ఎందుకంటే వాక్యము నీలోకి వస్తే నీకు నెమ్మది వస్తుంది. నీకు నెమ్మది లేకుండా చేయాలంటే ఏం తీసుకొని వెళ్ళాలాడు? డబ్బులు తీసుకెళ్ళాలా? దొంగడు విలువైన వాటిని తీసుకెళ్తాడా, విలువ లేని వాటిని తీసుకెళ్తాడా? ఇడిచిన బట్టలు ఎక్కడేస్తారు మనోళ్ళు? బీరువాలో పెడతారా? చెప్పరేటమ్మా, బయట వేస్తారు కదా. పలిగిపోయిన డబ్బాలు బొబ్బాలు తపేలాలు ఎక్కడేస్తారు? బయటే కదా పెడతారు. అంటే ఎందుకని వాటిని ఇంట్లో పెట్టరే? ఇంత ఎదవ దొంగ ఎవడుంటాడని. నీకు అర్థం కాలేదా? ఇంత దొంగల్లో కూడా ఇంత పనికి మాలిన దొంగ ఉంటాడా? ఏది పనికిరాని తీసుకెళ్ళేవాడు ఉంటాడని మీ ధీమా. బంగారం ఎక్కడ పెడతారు? 2 రోజులకు ఒకసారి చూస్తారు కదా. ఏమో లేనిపోయిందో ఉన్నదో పోయిందో అంత జాగ్రత్త. కానీ వాక్యం మాత్రమే జాగ్రత్తగా వింటారు. ఎక్కడికి వచ్చి ఒక్కొక్కడు
ఇక్కడికి వచ్చి వాట్సాప్ చెత్త అంతా తుడుచుకుంటుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పెద్ద క్రైస్తవుడే, సీనియర్ క్రైస్తవుడే. ఇక్కడ మంచోళ్ళేనట్టుంది, అందరూ మంచిగానే కనిపిస్తున్నారు నా కళ్ళకే. ఏమో ఆ తండ్రికే తెలియాలి. స్తోత్రం చెప్పగలరా? మరొక ఇత్తనం ఉంది, మరొక నేల ఉంది, అది రాతి నేల. ఎన్ని మేలులు వచ్చినప్పుడు బా స్తోత్రం నాయనా నా తండ్రి అని అంటాడు, కానీ కొంచెం కష్టం రాగానే మళ్ళీ కనపడ్డావు. అవునా? ఇది కఠినమైన హృదయం. ఎప్పటికప్పుడే అద్భుతాలు జరగాల, ఎప్పటికప్పుడే మహత్కార్యాలు జరగాలి. వాక్యము నిమిత్తమై అభ్యంతరం ఏది రాకూడదు. ఏంటి ఈరోజు చర్చికి రాలేదని అడగకూడదు, దశంభాగాలు ఇవ్వలేదని అడగకూడదు, గద్దించకూడదు. గద్దించాడంటే కనపడ్డాడు. ఎంతసేపటికి కళ్ళు మూసుకున్నా బిడ్డ ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడమ్మా అంటే అని ఊగిద్ది. వాక్యము కానీ కఠినంగా ఉంటే మరలా వచ్చే వారం కనిపించదో. ఈ పెద్దవాళ్ళని అడిగితే తెలిసింది అంత ఎంతమంది ఉన్నారో. హల్లెలూయా. ఇది ఈనాడి కనుక్కున్న పాస్టర్ గారులు ఇప్పుడు కేవలం పాల డబ్బాలు పట్టుకొని తిరుగుతున్నారు. తెలుసా? పాల డబ్బాలు అందరికి తలా ఒక పాల డబ్బా ఇవ్వడం, అంతంత కవర్లు ఇచ్చి స్పాన్సర్ చేయమనడం. పాలు తాగుతూ స్పాన్సర్ చేస్తాడు. మా బోటి వారు కాస్తంత మంచి బీబీటీలు అన్నం, కాస్త మామిడికాయ పచ్చడి, పప్పు ఇసుకి కాస్త కారంగా పెడితే అది వంట పట్టట్లేదు. పాల డబ్బాలకు అలవాటు పడిన క్రైస్తవులు తమిళనాడులో ఉన్నారా, ఆంధ్రాలో బహు విస్తారంగా ఉన్నారు వాళ్ళు. అన్నా లేరు? మీరు టీవీలు చూడలా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇక్కడ మాత్రం ఎందుకు ఉండరు? ఇండియానే కదా. ఇండియాకి ఏదో మూడిద్దేమోనని నా భయం. మనం దేవుడు క్షేమకాలంలో మనం చేయవలసిన పని చేయటం లేదు, అదే భయం. అది రాతి నేల అన్నాడు. కొన్ని హైవిక విచారం, ధన మోసం వారిని అణిచి వేస్తుంది. కానీ దేవుడిని విడిచిపెట్టరండి వాళ్ళు. అర్థమవుతుందా? చేయాల్సిన పని దేవుని కొరకు చేయలేరు. స్తోమత ఉంటుంది చేయరు, సామర్థ్యం ఉంటుంది చేయరు. ఏమండి? వరాలు ఉన్నాయి చేయరు. అర్థమవుతుందా? తీరిక లేదు. ఎంతసేపటికి వారి యొక్క ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి సంపాదిద్దామా, ఇదే పరుగు 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 గుట్టక్కని చచ్చిపోతారు. అంతే కదా? ఏంటి బ్రదర్ మీరు దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నారంటే, బ్రదర్ నాకు పిచ్చి బ్రదర్ అసలు అక్కడికి వెళ్ళాలి బ్రదరు, ఇక్కడికి వెళ్ళాలి బ్రదరు. తప్పును గుండాకిపోతే ఎవడికి నీతో పని లేదు, ఎవడికి నీతో పని లేదు. నాడే నీ డేట్లన్నీ నాశనం అయిపోతాయి. అవునా కాదా? వినండి, హైవిక విచారములు వారిని అణిచివేస్తుంది. ప్రభు కొరకు వారు ఫలభరితముగా లేరు. కానీ కొంతమంది ఉన్నారే, వారిని 3 భాగాలు చేశాడు. 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు. మీరు ఎలాంటి నేలగా ఉంటారు? మంచి నేలైనా? మంచి నేలగా ఉందామని ఉందన్నా దేవుడు మమ్మల్ని అలా ఫలింప చేయునుగాక అన్నటువంటి వారు చేతులెత్తారా? ఆశపడిన ప్రాణములు దేవుడు తృప్తిపరుచునుగాక. చెయ్యి ఎత్తలేదనుకో నువ్వేం ముళ్ళ పొదలో ఉన్నావని నాకు అర్థమైపోయింది. ఏందమ్మా చెయ్యి ఎత్తేది? చెయ్యి ఎత్తకపోతే దేవుడు ఫలింప చేయడం ఏంటి? ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడం. ఆశీర్వదించబడాలన్నా ఏముండాలి? మనకే ఆశ ఒకటి ఉండాలి. ఆశ లేనిటువంటి వాడిని దేవుడు కూడా దీవించడం. సరేలేరా నీకు ఆశ. అందుకని యేసు ప్రభువు 38 సంవత్సరాల వాడి దగ్గరికి వెళ్ళి, రే బాగుపడాలని నీకు ఆశ ఉందా, కోరుకుంటున్నావా అంటే, నాకు ఎక్కడే బాగుంది, రోజు డబ్బులు వస్తున్నాయి బాగా అన్నాడా? ఆడు పాపం ఎప్పటి నుంచి అలా ఉన్నాడో, ప్రభువా నాకు బాగుపడాలని ఉంది కానీ బాగు చేసేవాళ్ళు లేక ఎదురు చూస్తున్నాను తండ్రి అంటే, ఎవరు పిచ్చోడా, పర్వాలేదు నువ్వు పడిన దగ్గరికి నేను వచ్చాను రా,
నేను బాగు చేసేవాడు నీ ఎదుటే ఉన్నాడు, నువ్వు లేచి నడవరా అన్నాడు. లేచి నడిచాడట. స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి నువ్వు ఎంతకాలం నుంచి పడి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ అప్పుల్లో పడి ఉన్నావో, ఏ కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావో, నా జీవితం ఇంతే అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను దర్శించిన రాత్రిది. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. మంచిది. నేను చెప్పాలనుకున్న 3 మాటలు ఉన్నాయండి. అదే నేను సిద్ధపరచుకొని వచ్చాను, దాన్నే మాట్లాడతాను. ఓకే. హల్లెలూయా. ఇందాక మేము కొంచెం అంత అన్నం తిన్నాం. తింటే ఎవరో ఒక తల్లి, మహా తల్లి కాస్త పప్పుచారు అండి. మీ చెన్నై పప్పుచారు చాలా బాగుంటుంది కదా, సాంబారు, చెన్నై సాంబారు. అదేంటి ఇది రసం పెట్టారు. అయ్యి బాబోయ్, ఇప్పుడు వాక్యం చెప్పాలి కనుక కొంచెం తిన్నాను నేను. అది రసమే తాగబుద్ధి అయింది, అంతా మామూలుగా లేదు. కానీ వాళ్ళు సిద్ధపరిచారు, దాన్ని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. మేము తిన్నాం. అప్పటికప్పుడు కావాలంటే ఏరేది తీసుకురమ్మంటే తీసుకురాలేరు కదా, ముందు చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. వాళ్ళు సిద్ధపరిచి పంపించినట్లే దైవజనుడు కూడా సిద్ధపరుచుకొని ఒక వంట తయారు చేసుకొని వస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్కళ్ళు అంటారు, మేము ఇక్కడ నిలబడితే పెబివే వాడుకుంటాడు అంటాడు ఒక్కొక్కడు. అందుకని ఆడు ఎటు వెళ్తాడో ఎటు వస్తాడో తెలియదు ఫస్ట్. హల్లెలూయా. ప్రభు వాడుకోవడం అంటే ఇటు తమిళనాడు అయినా వెళ్తాడు, అటు హైదరాబాద్ అయినా వెళ్ళి వస్తుంటాడు వాక్యంలో. అందుకని ఒక రూట్ ఉండదు. అందుకని ఒక దైవజనుడు అనేటువంటి వాడు ఒక అస్థిపంజరాన్ని సిద్ధపరచుకొని, ప్రభువా నేను ఒక వాక్యం అనే అస్థిపంజరాన్ని సిద్ధపరచుకున్నాను, దానికి ఎముకలు, దానికి కండలు, నరాలు, జీవాన్ని మీరు ఇవ్వండి అంటే ప్రభు దానికి ఆ జీవాన్ని ఇస్తాడు. అంతేగాని నేను ఇక్కడ నిలబడతాను ప్రభువే ఇస్తాడు అన్నాడు అనుకో, ఈ మూల నుంచి ఆ మూలకి, ప్రకటన గ్రంథం దగ్గర నుంచి ఆదికాండం నుంచి తిరుగుతాడు కదన్నా, తిరగడా. అందుకని మన వాళ్ళు అందరూ బెత్తరకపోయి చూస్తుంటారు, ఏంది ఎడిపోతున్నాడు, ఎటు వస్తున్నాడు ఈ పాస్టర్ గారు, బైబిల్ అంతా తిరుగుతున్నాడు ఏంటి, ఎటు పడితే ఎటు తిరుగుతాడు వస్తుంటాడు అనుకుంటారు. నేనేమో అలా వెళ్ళను, కొంచెమే చెప్తాను. స్తోత్రం చెప్పాలి. మీ ఇంట్లో 10 బస్తాలు బియ్యం ఉంటే ఒకరోజు వండుకొని తింటారా? కొంచెం రోజుకి వస్తే కదా వండుకుంటారు, అదే కదా బలం. నేను కూడా ఇది పెద్ద సముద్రం అమ్మ ఇది. హల్లెలూయా. దీన్ని అంతా ఒకరోజు పెట్టాలని చూస్తే అందులో మునిగి చస్తాడు వాడు, అర్థమవుతుందా? అందుకని కొంచెమే పెట్టాలి, కొంచెమే సరిపోయింది, ఆ టైం సరిపోయింది. అందుకని నేను ఈరోజు 3 విషయాలు మీకు చెప్పేసి నా దారి నేను వెళ్తానే. చూడండి, మీకు అందరికీ తెలిసిన విషయాలే, నేను తెలియని విషయాలు ఏమీ చెప్పలేను, నా వల్ల కాదు కూడా. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం. నాన్న, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. హల్లెలూయా. నేను ఇప్పుడు గుంటూరులో సేవ చేస్తున్నానండి, కృపా మినిస్ట్రీస్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కృపా మినిస్ట్రీస్ గుంటూరు అని మీరు సెట్ చేస్తే డైలీ లైవ్ వస్తుంది, మెసేజ్లు వస్తాయి, పాటలు కూడా అన్నీ చాలా పాటలు వస్తాయి. మా గుంటూరు టౌన్లోనే కృపా మినిస్ట్రీ చర్చి ఉంటుంది. ఓకే, నేను సాక్ష్యం ఏం చెప్పట్లేదు కానీ ఊరికే చెబుతున్నా. అన్య కుటుంబం నుంచి రక్షింపబడ్డాను నేను. 1995లో నేను పొలం వేసి అప్పు అయిపోయి చచ్చిపోదాం అనుకున్నా. మా అమ్మగారు అప్పటికి కొత్తగా ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఉంది, మా అమ్మ మా నాన్న ఇద్దరు. ఎందుకంటే మా అమ్మది ఒక పెద్ద సాక్ష్యం. 85లో మా అమ్మ చచ్చిపోయిద్దని డాక్టర్లు చెబితే ఇంటికి తీసుకొని వచ్చి పడుకోబెట్టుకొని ఏడుస్తున్నప్పుడు, గంటకో 2 గంటలకో చచ్చిపోయిద్దనే టైంలో ఒక తల్లి, మా ఊరంతట్లో ఒక్క ఆమె ఉంది, మాది కృష్ణా జిల్లా, మా ఊరు సొంతూరు కేతనకొండ అనే ఊరు. ఆ తల్లి వచ్చి ప్రార్థన చేస్తే మా అమ్మ బ్రతికింది. ఆ తర్వాత మా అమ్మ మా నాన్న బాప్తిసం తీసుకున్నారు. నాకు వయసు వచ్చిన తర్వాత 95 వచ్చేసరికి నాకు పెళ్ళయింది. కానీ నేను యేసుప్రభుని నమ్మలేదు. ఎందుకంటే నేను విగ్రహారాధికుల అమ్మాయినే. మా బంధువులు అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు లేక, యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అన్ని జనులు ఇచ్చి పెళ్లి చేశారు.
ఆ అమ్మాయి, మా అమ్మేమో పెంతుకోస్తు, ఇండియన్ పెంతుకోస్తు అని ఉంటుంది కదా, ఐపీసీ, అందులో బాప్తిసం తీసుకుంది. వాళ్ళేమో గాజులు బొట్టు ఉండనివ్వరు, సినిమాలు అసలే చూడనివ్వరు. అందుకని నాకు సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడల్లా మా అమ్మ తిడుతుందని నేను యేసుప్రభుని నమ్ముకోవాలా. సినిమాకి వెళ్ళి వస్తే మా అమ్మ తిట్టిద్ది. ఈ లోపల విగ్రహారధికుల అమ్మాయిని పెళ్లి చేశారు కాబట్టి త్వరగానే నేను విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాను. ఆ టైంలో నేను అప్పు అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా అమ్మ ఒక ఉద్దేశంతో నన్ను తిట్టింది. ఏమిటంటే, నేను విగ్రహారాధనకి వెళ్ళాను, ఇంటికేమో దరిద్రం వచ్చి అప్పు వచ్చింది. అందుకని మా అమ్మ ఏముందంటే, వరే నీ ద్వారా కుటుంబానికి దరిద్రం పట్టింది అనింది. నేను ఆ మాటకి చాలా ఫీల్ అయ్యాను. నా ద్వారా కుటుంబానికి దరిద్రం పట్టిందా, అయితే నేను చచ్చిపోతే దరిద్రం పోయింది కదా అనుకున్నాను. అనుకొని ఎప్పుడు చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలని ఆలోచించి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు, అప్పుడు మందు తాగుదాం అనుకున్నా, పురుగుల మందు. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చా, అందరు నిద్రపోతున్నారు. అప్పుడు ఆ టైంలో అటక మీదకి ఎక్కితే, అటక మీద మందులు ఉన్నాయి, పురుగు మందులు. అటక మీదకి ఎక్కి తీద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంలో ఒకవేళ ఈ గలగలలాడుతూ ఉంటాయి ఈ డబ్బాలు, మరి ఎవరో ఒకరు లేస్తే మళ్ళీ ఇబ్బంది అయిద్దేమో ఎలా అని కాసేపు ఆలోచించి పొద్దున్నే చేనుకి వెళ్ళి చేలో మందు దాగి చచ్చిపోదాం అనుకొని పడుకున్నాను. ఆ రాత్రి మా అమ్మగారికి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు కలలోకి వచ్చి, కలలో శివయ్య 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 అని తడుతున్నాడు తలుపు. నా పేరు అంతకుముందు శివయ్య. నేను తలుపు తీశాను. తలుపు తీసిన వెంటనే ఆ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు, మరణదూత వచ్చింది, ప్రార్థన చేసే వారి దగ్గరికి వెళ్ళి బ్రతుకుచావన్నాడు. మరణదూత అనే పేరు నేను ఎప్పుడు వినలేదు. సరే, నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇక నిద్ర పట్టట్లేదు. అయ్యి బాబోయ్, మరి నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నాను, అప్పుడు కానీ నా దయ్యం వదిలినట్టుంది. ఆ చిన్న మాటకి ఎందుకు చచ్చిపోదాం అనుకున్నాను అనేది నాకు అప్పుడు దాకా అర్థం కాల. 3:30 అయితే మా మామయ్య వాళ్ళు ఒక 2 బజార్ల అవతలో ఉన్నారు. వాళ్ళు అప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే నాకు నిద్ర పట్టక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. అప్పటి వరకు నేను ఎప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు, స్తోత్రం అని కూడా ఏనాడు చెప్పలేదు. చెప్పడానికి నాకు సిగ్గు, చెప్పడానికి ఈ రోజం కాదు కానీ సిగ్గు. సరే, వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చునేసరికే అప్పుడు మా మామయ్య అడిగాడు, అరే ఏంది ఈ టైంలో వచ్చావని. ఏమి లేదు, ఊరికే వచ్చానులే అన్నాను. కాదులే, ఈ టైంలో అసలు నువ్వు రావు కదా, ఈ టైంలో వచ్చావు ఏంటని గుచ్చి అడిగితే అప్పుడు నేను చెప్పాను, ఇట్లా అమ్మ తిట్టింది, చచ్చిపోదాం అనుకున్నాను. సరే పొద్దున్నే వెళ్ళి చచ్చిపోదాంలే అనుకున్నాను, కానీ ఇలా వచ్చింది నాకు కళ, ఏదో మరణదూత వచ్చిందని పాస్టర్ గారు నాకు కళ్ళలోకి వచ్చి చెప్పాడు అంటే వాళ్ళందరూ నన్ను పట్టుకొని నా కొరకు మోకరించి కన్నీరు గార్చారండి. ప్రభువా, నీ బిడ్డను ఎంతగా ప్రేమించారు నాయన, తప్పించారు ప్రభువా, మీరు ప్రేమిస్తున్నారు తండ్రి అని వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వారిని చూసి నాకు కూడా ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చేసి, నిజంగా నేను మంచోడిని కాదు కదా, నన్నెందుకు ప్రేమించావు, నన్నెందుకు కరుణించావు, ఇలా నేను ఏడవడం మొదలుపెట్టాను. ఫస్ట్ సారి ఏడవడం, స్తోత్రం చెప్పాలి దేవుడి దగ్గర. దయచేసి గమనించాలి. అలాగూ నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. ఆ తర్వాత నేను సేవకొచ్చి కూడా దాదాపు ఇది 23 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. 2000 సంవత్సరంలో నేను సేవకొచ్చాను. రేపు జూలై 2 వస్తే కరెక్ట్గా 23 సంవత్సరాలు పూర్తయిపోయింది. హల్లెలూయా. దేవుని దయ వలన నాకు తగిన సేవ నాకు అప్పగించి ప్రభు నడిపిస్తున్నాడు. అదే నా సాక్ష్యం. ఓకే, మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రాత్రి ఎవరైనా చచ్చిపోవాలనుకుంటే, అప్పులైపోయినాయి, ఇంకెందుకులే ఈ జీవితం, ఎందుకులే ఇలా అంటే, నువ్వు చావాల్సిన అవసరం లేదు. నా బోటి వాడిని దేవుడు కరుణించాడు కదా. నేను ఆనాడు చచ్చుంటే ఈనాడు నేను ఇంత దేవుని ప్రణాళిక చూసుండేవాడిని కాదు. నువ్వు కూడా ఇప్పుడు చచ్చిపోవాలనుకున్నట్లయితే నీ పట్ల కూడా గొప్ప ఉద్దేశం ఉంది. మీ పిల్లలు గొప్పవారు అవుతారు. మీ కన్నులు ఎదుట వారిని హెచ్చిస్తాడు దేవుడు. ఆ కార్యాన్ని చూడకుండా ముందుగానే ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? అలా చనిపోవడానికి ఇష్టపడొద్దు. నేను 2 సార్లు తప్పించుకున్నాను అలా చావడానికి. మందు
మందు దాగి చచ్చిపోవడానికి. ఒకసారి మా అమ్మ చిన్నప్పుడు 85లోనే మాకు 25,000 రూపాయలు అప్పులు ఉన్నాయి. ఆ టైంలో ఇంట్లో మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు. మా నాన్న ఫుల్గా మందు తాగేస్తాడు. ఆ రోజుల్లో సారా ప్యాకెట్లు తాగేవాడు. సారా ప్యాకెట్లు తెలుసు కదండి. చేలోకి తీసుకెళ్ళి మమ్మల్ని, అప్పుడులో రోగారు అని ఒక మందు ఉండేది, రోగారు. ఆ మందు తీసుకొని మా అమ్మ, మేము ముగ్గురు మగపిల్లలు, నేను పెద్దోడిని, నా తర్వాత ఒకడు ఉన్నాడు, లాస్ట్ ఒకడు, ముగ్గురు. నాకు అప్పుడు దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాయి. ఒకడికేమో 5 సంవత్సరాలు ఉన్నాయి, ఒకడికేమో 2 సంవత్సరాలు పిల్లోడు. మా ముగ్గురు తీసుకొని వెళ్ళి చేలోకి తీసుకెళ్ళి మందు పోద్దాం అనుకుంది మా అమ్మ. ఎందుకంటే ఈ బాధలు తట్టుకోలేక. అప్పుడు రెండోవాడు, నా తర్వాతోడు, నేను తాగడానికి సిద్ధపడిపోయాను. మా అమ్మ తాగితే నేను కూడా తాగుదామని. చిన్నోడంటే ఆడు తాగేస్తాడు పోస్తే. ఈ రెండోవాడు 5 ఏళ్ళోడు, వీడికి తెలివి ఉంది. వీడు మందు తాగుదామంటే వాడు ఏమన్నాడంటే, అమ్మ మరే నువ్వు అన్న తమ్ముడు తాగి చచ్చిపోండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ ముద్దు మాటలతో అనేసరికి మా అమ్మ ఇంకా మా ముగ్గురిని పెట్టుకొని పిచ్చి తెచ్చినట్టు ఏడ్చేసి ఆ నిర్ణయం మానుకొని ఇంటికి వచ్చేసింది. ఒకవేళ వాడు ఆ రోజు నువ్వు సరే పోయిలేని వాడు కూడా దాగి ఉంటే మేము ఏమయ్యేవారమో మాకే తెలీదు. అమ్మ అర్థమవుతున్న తల్లులారా? ఎందుకంటే ఓ పక్క అప్పులు, ఓ పక్క మా నాన్న బాధ, ఆ తర్వాత మా అమ్మకు జబ్బు చేయటం, ప్రభువుని నమ్ముకోవడం, మా నాన్న మారిపోవడం, మా స్థితిగతులు మారిపోయినాయి. స్తోత్రం చెప్పగలరా? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటివి ఎంతకంటే ముఖ్యమైనటువంటివి ఏముంటాయి? ఒకసారి మీరు ఆలోచించాలి. ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటివి ఎంతకంటే శ్రేష్టమైనటువంటి ఏమీ లేవని పౌలు గారు చెప్పారు. ఆ పైన అతని యొక్క పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, అతని సత్క్రియలు, అన్య భాషలు, లేదంటే ప్రవచనాలు అన్నిటిని గురించి చెప్పుకుంటూ ఇవన్నీ కూడా నిలిచిపోవును, కానీ శ్రేష్టమైనది, నిలిచేటువంటివి, అవసరమైనది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కావాలి అన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి. ఈరోజు నువ్వు ఏ కష్టంలో వచ్చినా, నిజముగా నువ్వు నిజదేవుడిని నమ్ముకున్నావు, నిజరక్షకుడిని తెలుసుకున్నావు, నువ్వు సంపాదించుకోవాల్సినవి ఈ 3 గానుంటే నీ స్థితిగతులు చాలా అద్భుతమైన ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి 3 విషయాలు నేను మీకు వివరించి నేను ముగిస్తాను. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:6 వాక్యములు ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అన్నాడు. దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అన్నాడు. ఏ విశ్వాసం? యూదా రాసిన పత్రిక 20వ వాక్యములో ఒక మాట ఉంది. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అనే మాట అన్నాడు. అంటే ఈ విశ్వాసము అతి పరిశుద్ధమైనది అని అర్థం. మీరు విశ్వసించినటువంటిది ఏదో పిచ్చి పిచ్చి విశ్వాసాలు కాదు. కొంతమంది రకరకాలైన విశ్వాసం ఉంచుతారు రకరకాల వాటి మీద. ఏమిటంటే, పిల్లోడు కింద పడ్డాడు అనుకో, ఏదో ఒక చిన్న తాయితి కట్టేసి అది బాగు చేసిందని నమ్మేవాడు ఉన్నాడు. నమ్మకాలు లోకములో చాలా ఉన్నాయి, కానీ నువ్వు నమ్మింది ఏంటి చెప్పండి? నీ విశ్వాసం అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటాడు. అంటే అతి పరిశుద్ధమైన నిత్య జీవానికి నడిపించే విశ్వాసము నీలో ఉంది. నీ విశ్వాసం ఎలాంటిదై ఉండాలి అంటే, నువ్వు నిజముగా దేవుణ్ణి నమ్మితే నేను 3 వ్యక్తులను మీ ముందు ఉంచుతాను, అలాగూ మనం బ్రతకాలంటుంది విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసములో శ్రేష్టమైనటువంటి విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నోవాహు కాలములో జలప్రలయం వస్తుందని దేవుడు నోవాహుతో చెప్పాడు. ఓకే, చెప్పాడు కదా.
అప్పటికి వర్షం ఉందా? వర్షము లేదు భూమి మీద, ప్రళయం రాబోతుంది. సరే, నువ్వు నా దృష్టిలో కృప పొందావు కనుక నీవు నీ కుటుంబీకులు ఒక ఓడను తయారు చేసుకోండి, నేను చెప్పినట్లు, నేను చూపించినట్లు. కొన్ని దినాలకి ప్రళయం వస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు అన్నాడు. దీనిని నోవాహు అక్షరాల నమ్మేశాడు. స్తోత్రం చెప్పాలి. నమ్మాడు కదా, ఓకే. అప్పుడున్న తరము నమ్మిందా? ఎవడో నమ్మలేదు. అంటే ఈ నమ్మకం నమ్మిన వెంటనే ఇంట్లో కూర్చున్నాడా? ఈ నమ్మకం ఎలాంటిదో ఒకసారి చెబుతాను. ఈ విశ్వాసం ఎలాంటిదంటే, తను విశ్వసించిన దాని కొరకు 120 సంవత్సరాలు చెమట తీసి అవమానాలు ఎదుర్కొని కష్టపడడం జరిగింది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నమ్మిన దాని కొరకు ఏం చేశాడు వారు? ఆ కుటుంబం కష్టం అనుభవించారు. హల్లెలూయా. అద్భుతాలు చూసారా? కష్టం అనుభవించారా? నువ్వు నమ్మావు కదా. చర్చికి వెళ్ళడం కష్టం కదండి? కాదంటారా? దశంభాగం తీయటం కష్టం కాదు? మనం దశంభాగాలు తీస్తున్నామంటే లోకం ఏమంటుంది? అబ్బాయి అంత తెలివైన వాళ్ళు అంటదా? ఏంటమ్మా అన్నిటికీ అంతే బెల్లం కొట్టుంటారు అలా చూస్తున్నారు. మొన్న వచ్చారా చర్చికి? ప్రార్థనకు వచ్చారా? రాత్రి వచ్చారా? ఈరోజు వచ్చారా? రేపు ఆదివారం పని మానుకుంటారా? మానుకోరా? వస్తారా? మీ ఇళ్ళ పక్కన వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమంటారు? ఎంత తెలివైనటువంటి వాళ్ళు అయితే ఇన్నిసార్లు ప్రార్థనకి వెళ్తారు అంటారా? ఏమంటారు చెప్పాలి మీరు. వీళ్ళకి పిచ్చెక్కిందంటారు. నీ విశ్వాసం వారి దృష్టికి ఎలా ఉంది? పిచ్చితనం. నీవు నమ్మిన దాని కొరకు నువ్వు కష్టపడుతున్నావు. కొంతమంది చర్చికి వెళ్తే పళ్ళు రాలగొడతానంటున్నాడు, అయినా రాలగొట్టించుకుంటుంది కానీ చర్చికి మానటం లేదు. అవునా కాదా? మీరు చర్చికి వెళ్తే మీకు రావాల్సిన బెనిఫిట్స్ రావు, మీకు రావాల్సిన రిజర్వేషన్స్ రావన్నారు. ఆగిపోయారా? వెళ్తున్నారా? చెప్పరేంటండి? ఆగిపోతారా? మీరు ఆగిపోతే ఆగిపోతారేమో కానీ విశ్వసించినటువంటి దాని కొరకు రాత్రింబగులు కష్టపడి రంపాలతో కొయ్యబడిన, కరువు అనుభవించిన, విశ్వసించిన దాని కొరకు కష్టపడినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిని లోకం గణపరచదో, పిచ్చివారు, వెర్రివారు అంటుంది. నోవాహుని పిచ్చివాడనిందా లేదా? హల్లెలూయా. మీరు లోకం దృష్టికి మీ విశ్వాసం పిచ్చిదా మంచిదా? చెప్పరేటండి? పిచ్చిదే కదా. చెప్తాను ఒక్క మాట. ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతమందికి తెలుసు మీకు? పెద్ద ఆయన చనిపోయారు కదా, మహానుభావుడు. ఆయన నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడ్డాడండి. ఆ దైవజనుడు బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ఒక ఉత్తరం రాశారట. ఒరే మూర్తి, నీకు పిచ్చి పట్టిందిరా పిచ్చి. యేసు ప్రభు పిచ్చి పట్టింది. మన కులం ఏమిటి, మన మతం ఏమిటి, మన గోత్రం ఏమిటి, నువ్వు చేసే పిచ్చి పని ఏమిటి? నీకు పిచ్చి పట్టింది అబ్బాయి, తిరిగి వచ్చేయరా అని ఒక ఉత్తరం రాశాడట. ఈయన ఉత్తరం చదువుకొని నవ్వుకొని ఈయన కూడా ఒక ఉత్తరం రాశాడు. అప్పట్లో ఉత్తరాలే కదా. అన్నయ్య, నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవేరా. యేసులో పిచ్చి పట్టింది, బైబిల్ పిచ్చి పట్టింది, సువార్త పిచ్చి పట్టింది, కానీ నీకు కుల పిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి పట్టింది. నీ పిచ్చికి నా పిచ్చికి చిన్న తేడా ఉందన్నయ్య. నీ పిచ్చి పిచ్చి పిచ్చి, నా పిచ్చి మంచి పిచ్చి అన్నాడట. ఎన్ని పిచ్చులు ఉన్నాయి? ఇప్పుడు సత్ప్రవర్తన కలిగి బ్రతకాలనుకునే పిచ్చి ఏం పిచ్చి? మంచి పిచ్చా, పిచ్చి పిచ్చా? పొద్దున్నే బార్ షాప్ దగ్గరికి వెళ్ళాలో తీవాయే, ఇంకా షాపు తీపిచ్చి పొద్దున్నే తాగే పిచ్చి ఏం పిచ్చి? మందు పిచ్చేలే. పిచ్చి పిచ్చా, మంచి పిచ్చా? పిచ్చి పిచ్చే కదా. సినిమా పిచ్చి,
మంచి పిచ్చా? సోకులు పిచ్చి, పొద్దు గూకులు సోకులు కొరకే సమయం డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేస్తే అదేం పిచ్చో? చర్చిలో పరిచర్య చేయటం, ప్రార్థించడం, సువార్త ప్రకటించడం ఏం పిచ్చో? మంచిదేనా? కానీ లోకానికి ఏం పిచ్చది? ఇప్పుడు నోవాకు వాళ్ళ దృష్టిలో ఎవడో పిచ్చోడండి, కానీ పిచ్చోడైనా దాన్ని విశ్వసించిన దాని కొరకు 120 సంవత్సరాలు కష్టపడ్డాడండి. స్తోత్రం చెప్పాలి. నేను అంటాను, ఈ లోకం నిన్నెప్పుడు ఘనపరచదు, నిన్నెప్పుడు పొగడదు, నిన్ను తక్కువగానే చూసింది ఈ లోకం, హీనంగానే చూసింది ఈ లోకం. కానీ నువ్వు నమ్మిన దాని కొరకు నువ్వు కష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అదే దేవునికి ఇష్టమైన విశ్వాసం. ఇంకొక మాట మీకు చెప్పనా? అబ్రహాం అనేటువంటి ఒక మహానుభావుడు, మనందరికీ పితరుడు ఒక ఆయన ఉన్నారు కదా. ఆయన దేవుడు పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఇసుకరేణువుల వలె ఆకాశ నక్షత్రం వలె చేస్తాను, నేను చూపించి దేశమునకు వెళ్ళు అని చెప్పాడు. కానీ ఏ దేశానికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏ త్రోవలో వెళ్ళాలో చూపించలేదు. తెలియకుండానే వెళ్ళాడట. వెళ్ళి దాని కొరకు ఇంచుమించు 24 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూశాడండి. హల్లెలూయా. ఈ పిచ్చోడు ఎంత పిచ్చోడంటే 99 సంవత్సరాల వయసులో ఈ దేశం పొడవు ఎలడుపు కొలు అన్నాడు దేవుడు. ఈ దేశం పొడవు ఎలడుపు కొలు, ఈ దేశము పొడవు ఎలడుపు కొలిస్తే నీ సంతానానికి నేను ఇస్తానన్నాడు. వెంటనే పొద్దున్నే లేచి అలా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమే శారమ్మా, కాస్త రొట్టెలు కట్టు అన్నాడు. రొట్టెలు తయారు చేసి కట్టింది. భలే విధేయురాలు. ఆ వయసులో కూడా రొట్టెలు చేయమంటే చేసిద్ది, లేవమంటే లేసిద్ది, కూర్చోమంటే కూర్చుంటుంది. వాళ్ళు ఎవరో ముగ్గురు వస్తే 6 కేజీలు పిండిచ్చి, 3 మానికలు పిండిచ్చి రొట్టెలు చేయమంటే, ఈ వయసులో ఎవడ చేస్తాడు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ కొంపక తీసుకొస్తే ఎవడు పెడతాడు అని అనలేదు. మన వాళ్ళు అయితే వయసు వాళ్ళు కూడా టీ పెట్టవమ్మంటే ఎట్రా, ఏమండి లోపలికి రా, లోపలికి రమ్మన్నప్పుడే మనోడికి సిగ్నల్ అర్థమైపోయి, అన్న బయటికి వెళ్ళి తాగొద్దాం పదా ఏంటని అర్థమైపోయింది. ఆ రోజుల్లో శారమ్మ అలా అనలేదే. పొద్దున్నే రొట్టెలు కట్టింది, నీళ్ళ తిత్తికి నీళ్లు పోసింది, కాస్త పాల డబ్బా ఇచ్చింది, మధ్యలో ఎక్కడన్నా నీరసం వచ్చిద్దామని కర్ర ఊత పట్టుకొని ఒక్కడే నడిచెళ్తున్నాడండి. నడిచెళ్తుంటే ఆ కనాను దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, అదే ఆ కాపర్లు ఉంటారు కదా పొలాల్లో పనిచేసేటువంటి వారు, ఓ తాత, అబ్రాహం తాత, ఏడికి వెళ్తున్నావు ఇట్రా, నీడ కింద కూర్చో కాసేపు అన్నాడు. సబ్బా భలే చల్లగా ఉందబ్బాయి నీడ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ దేశం పొడుగు ఎల్లడుపు దేవుడు తిరగమంటే తిరుగుతున్నాను అన్నాడు. ఎందుకో? ఈ కొలతలో లేలుయా, ఈ వయసులో ఈ కొలతలు ఎందుకో అడుగుతారు కదా వాళ్ళు. అడుగుతారా? ఏమయ్యా ఇంత పొడుగు ఇంత ఎల్లడుపు ఈ వయసులో నీకు అవసరమా? ఎందుకు తిరుగుతున్నా? అవసరం ఏంటి? రోడ్లు ఏమన్నా ఎలాగేసి ఉన్నాయా? కొండలు లోయలు ఎక్కి దిగాలి, అది ఆ దేశం. మనమైతే ఒక కొండ దిగేసరికి వారం రోజులు లేవు, అవునా కాదా? ఆయన మొత్తం నడుస్తున్నాడు. ఈ దేశం ఎందుకు నడుస్తున్నానంటే నా సంతానానికి పెవు ఇస్తానన్నాడు అన్నాడు. తమరకు పిల్లలు ఎంతమంది? ఇంత పెద్దది కావాలా నీకు అడిగారు. అడుగుతారా? అడగరా? పిల్లల ఇంకా పుట్టలేదు అబ్బాయి. ఈ ముసలోడికి ఎంత ఆశరా అనుకుంటారు అనుకోరా?
ఓపిక లేని ముసలోడు కర్రోత పట్టుకొని వెళ్తూ నడుస్తూ, ఇంకా పిల్లలు పుట్టలేదబ్బాయి, దేవుడు నా సంతానానికి ఇస్తాను అన్నాడంటే తిరుగుతున్నాను అన్నాడు. రమారమి 100 సంవత్సరాల వయసులో అతని విశ్వాస విషయములో ఎక్కడా బలహీనుడవ్వక తన విశ్వాసము వలన బలము పొందెను. కొట్టు చప్పట్ల ఒకసారి. దేవుడు అందుకని అతను చూసి ముక్కు మీద ఏలేసుకున్నాడు. హల్లెలూయా. అసలు దేవుడికి ఎంత ఇష్టం అంటే అలాంటి వాళ్ళు అంటే అంత ఇష్టం అండి. ఈ వయస్సులో అతనికి ఎందుకు అంత నమ్మకం? మనోళ్ళని 2 సంవత్సరాల్లో కానీ అప్పు తీరిద్దమ్మా దేవుడు ఇస్తాడు అన్నాడు అనుకోండి, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది కదా, ఏందో అన్నయ్య తండ్రి కూడా న్యాయం లేదు. ఏమకుంది న్యాయం? ఏమకుందండి న్యాయం? పిల్లలు లేరట 4 సంవత్సరాల నుండి. ఏమంటుందంటే పనికి మాలిన వాళ్ళకు కూడా దేవుడు ఇస్తాడు, మంచి వాళ్ళకి ఇవ్వడు అన్నయ్య. ఆహా, నువ్వే మరి మంచిదానివి, ఆ దేవుడికి కూడా న్యాయం లేదట. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైందా? దేవుడు చంపిన బ్రతికిన ఆయన నాకు మేలే చేస్తాడు, అది నమ్మకం. ఆ విధేయతను బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడట. కొట్టు చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలవా? ప్రియులారా, మీరు గమనించండి, నమ్మిన దాని కొరకు కష్టాలు అనుభవించినటువంటి వాడు ఉగ్రత నుండి తప్పించుకున్నాడండి. తనను నమ్మిన దేవుని కొరకు విధేయత చూపించిన వాడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాడండి. మోషేని ఐగుప్తి ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నిందే గొప్ప భాగ్యమని మనసులో అనుకొని, పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అనుకొని హృదయంలో నిశ్చయించుకొని వెళ్తుంటే, తన తోటి స్నేహితులు ఉంటారుగా ఆ దర్బారులో, రాజకోటలో, తనతో కలిసి చదువుకున్నవారు, తనతో కలిసి సకల విద్యను అభ్యసించినటువంటి వారు ఉంటారు కదా, తన ప్రాణ స్నేహితులు ఉంటారు కదండి. ఆలోచనాయి, ఎక్కడికి వెళ్తా? ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది కదా. ఏ అమ్మాయి? హల్లెలూయా. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందిగా, స్తోత్రం చెప్పాలి. నీకు ఒక విషయం తెలుసా? రాజుగారు నిన్నే సింహాసనం ఎక్కించబోతున్నాడు. నెక్స్ట్ పరో నువ్వే. లేదురా, నా పట్ల దేవుని కొన్న ఉద్దేశం వేరు. ఏంటి గడిది గుడ్డు ఉద్దేశం ఏంటో? ఇప్పుడు నువ్వు మిద్యాన్ని వెళ్ళి ఏం చేస్తావా? మిద్యాన్ని వెళ్ళి అందరూ ఏం చేస్తారా? గొర్రెలు కాసుకుంటారు. ఎదవ నిర్ణయాలు నువ్వు అన్నారా అనలేదా? చెప్పరేంటండి బాబా అంటారా అనరా? రే నిన్ను ప్రేమించి చెబుతున్నావురా, రే అసలు నీకు పిచ్చెక్కిందా ఏంట్రా ఈ నిర్ణయం అంటారా లేదా? లేదురా, నాకు తెలుసు నేను శ్రమ అనుభవిస్తానని, నాకు తెలుసు నేను కష్టాలు అనుభవిస్తానని, కానీ నాకు అదే గొప్ప భాగ్యం అనుకున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈ రోజున క్రీస్తు నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం నువ్వు ఏది విడిచిపెడతావో, దేవుడు నిన్ను లక్షల మందికి గొప్ప నాయకుడిగా చేయాలంటే ఖచ్చితంగా నీ విడిచిపెట్టాల్సిందే. హల్లెలూయా. సేవకుల్లో ఎంతోమంది మంచి మంచి ఆఫీసర్ పోస్టులు విడిచిపెట్టారండి, ఉన్నతమైన వ్యాపారాలు విడిచిపెట్టాడండి. కానీ లోకస్తులు ఏమనుకుంటున్నారంటే, మనోడికి పిచ్చెక్కింది అనుకొని ఒకడంటే ఇంకోడంటాడు, దీనికంటే లాభకరమైనది పైనుంచి వస్తాయి. అలాగే ఈ సైతాన్ గాడు వాడు ఎట్లాగైనా పెడతాడండి, దీనికంటే పెద్ద ఏదో వస్తాయని. నేను అంటానండి, ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. విశ్వాసము ద్వారా అద్భుతాలు చూస్తావు. విశ్వాసం ఉన్నటువంటి వాడు ఎన్ని కష్టాలైన ప్రభు కొరకు అనుభవిస్తాడు. హల్లెలూయా. 2వ విషయం, నిరీక్షణ గొప్పది అన్నాడు. హల్లెలూయా. ఏంటండి? శ్రేష్టమైనది, నిలవలు అవసరమైనటువంటిది, నీకు కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి? నెంబర్ 1 విశ్వాసం. అది అతి పరిశుద్ధమైన విశ్వాసం. 2 నిరీక్షణ. హల్లెలూయా. నిరీక్షణకు విశ్వాసానికి చిన్న తేడా ఉంది.
మీకు ఆ తేడా చెబితే కానీ కొంచెం అర్థమైద్దేమో. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేసామనుకోండి. ఆ పెళ్లి చేసేటప్పుడే ఆ పెద్దలు ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం ఇద్దరుగా ఉన్నారు, వచ్చే సంవత్సరం ఇద్దరు ముగ్గురు అవ్వాలి. మనం అనగానే వాళ్ళలో ఏముంటుంది విశ్వాసం? ఖచ్చితంగా మా ఇద్దరికి ఏం పుడతారు? పిల్లలు పుడతారు. పుడితే నీలాగో నాలాగో పుడతారు అనుకుంటా ఆ ఊహల్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా పుడతారనే నమ్మకం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే విశ్వాసం. ఇప్పుడు ఆ అమ్మాయి కన్సీవ్ అయింది, నెలదప్పిన తర్వాత లోపల బిడ్డ ఉన్నాడనే ఒక నిరీక్షణ వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏంటమ్మాయి అంటే నాకు బిడ్డ కడుపులో ఉన్నాడని చెప్పింది. కడుపులో ఉన్నాడా? అయితే ఒకసారి చూపించమ్మా చూద్దాం, కుదిరిద్దా? చెప్పలేంటండి. ఉన్నాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? నిరీక్షణ. హల్లెలూయా. ఉంది, ఇది నిరీక్షణ. పరలోకము ఉంది, దీని పేరేంటి? నిరీక్షణ. ప్రభు వస్తాడు, దీని పేరేంటి? నిరీక్షణ. హల్లెలూయా. పాల్ యాంగచ్చు గారి కొరకు మీరు చాలాసార్లు విన్నారు కదా, చాలాసార్లు దైవజనులు చెప్పుంటారు కదా. ఆయనకంట స్టార్టింగ్లో ఒక చిన్న మురికిపేటలో సేవ చేస్తున్నప్పుడు ఒక ప్రభు నాకు ఒక సైకిల్, ఒక బల్ల, ఒక కుర్చీ కావాలి తండ్రి అని ప్రార్థన చేస్తే ఏం బల్ల కావాలి, ఏ కుర్చీ కావాలి, ఏ కంపెనీ సైకిల్ కావాలని ప్రభు ఎవరు అడిగారట. పలాంద కావాలని చెప్పకుండా నేను ఎలా ఇస్తాను రా నాయన అని చెబితే సరే అని వివరంగా చెప్పాడు. సరే ఇస్తాను లేని ప్రభు మాట ఇచ్చాడు. ఈయన ఉండొచ్చు కదా. ఆదివారం ప్రకటించాడట, ఇదిగో ప్రభు నాకు బల్ల, కుర్చీ, సైకిల్ ఇచ్చేసాడు అన్నాడట. చేశాడు కదా. హల్లెలూయా. ఈ యవనస్తులు కొంతమంది చర్చిలో ఉన్నటువంటి వారు కోట ముగించుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే అందరూ వెళ్ళారు. ఒక 10 మంది వెళ్ళి, పాస్టర్ గారు ఎక్కడ పెట్టారు సైకిల్, బల్ల ఎక్కడ పెట్టారు, కుర్చీ ఎక్కడ పెట్టారు అన్నారట. పాస్టర్ అమ్మగారు ఏదో ఒకటి అంటది కదా, మీరేమో తొందరపడి ముందుగానే ప్రకటించారు, ఇప్పుడు అలా సైకిల్ అని చూపించండి, సైకిలే, కుర్చీ అని చూపించండి అనింది. చెబుతా నాగవైపు ఇచ్చుదానా అను బయటకు వచ్చి ఒక మాట చెప్పాడట. ఏంటొచ్చారు అన్నాడు. అదే తమరికి సైకిల్ను కుర్చీ ఇదంతా వచ్చిందంట కదా, ఏది ఎక్కడ పెట్టారు అన్నాడు. పిచ్చోడా, కడుపులో ఉన్నాయిరా అన్నాడట. కడుపులోనా? అదేంటి అన్నారు. మీ అమ్మ కడుపులో నువ్వు ఎన్నాళ్ళున్నావు తెలుసా నీకు అన్నాడు. 9 నెలలు. మరి 9 నెలల తర్వాత కానీ నీ కాళ్ళు, చేతులు అన్ని కళ్ళు అన్నీ వచ్చి బయటకు వచ్చావు. ఇప్పుడు నా కడుపులో బల్ల, కుర్చీ, సైకిల్ ఉందన్నాడట. గర్భము ధరించాను అన్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళు చెవు అక్కడ పెట్టి, పాస్టర్ గారి పొట్ట మీద చెవు పెట్టి అంటారట, రే కుర్చీ తయారవుతుంది లోపల, రే సైకిల్ తయారవుతుంది అని అనేవాళ్ళట. దాని పేరేమంటారు? నిరీక్షణ. దేని యందు నిరీక్షణ ఉంచాలి? 3 విషయాలు చెబుతాను నేను, వినండి. ఇప్పుడు శ్రమల్లో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? రోగంతోనే ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? దీని నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడని నిరీక్షణతో ఎదురు చూడాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? శ్రమల నుండి నాకు విడుదల వస్తుందని నిరీక్షణతో ఎదురు చూడాలి. ఈ శ్రమలు చిరకాలం ఉండేవి కాదు. పైపెచ్చు శ్రమలు నీకు సిరులునిచ్చేవిగా మారుతాయి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు. స్తోత్రం చెప్పాలి. అమ్మ జాగ్రత్తగా వినండి. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. ఈ శ్రమలు నీకు ఎన్నో పాఠాలు నేర్పించి, శ్రమల నుండి విడుదలనిచ్చి, శ్రమలో ఉన్న వారిని ఆదరించేంత ఔన్నత్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంతేగాని శ్రమలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, అది నీ మేలు కొరకే వచ్చింది. నిన్ను దీవించడానికి వచ్చిన ఈ శ్రమలు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మీకు ఒక్క విషయం చెబుతాను నేను. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడట. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవాడు. అతను ఊచ పదం ఎప్పుడు ఏం వాడేవాడంటే, ఏ కీడు జరిగినా రాజా భయపడదు, మన మంచికే జరిగిద్ది అనేవాడు. ఒకరోజు రాజుగారికి బొటన వేలు తెగి కింద పడిపోయింది.
రక్తం కారిపోతా ఉంది, అబ్బో అని ఏడుస్తున్నప్పుడు గబగబ వచ్చి ఒక క్లాత్ తీసుకొని చుడుతూ అన్నాడు, రాజా భయపడకండి, కంగారు పడకండి, ఇది నీ మంచికే అన్నాడట. ఇది నీ మేలుకే అన్నాడు. మండింది రాజుగారికి. బొటన వేలు కింద పడి తెగిపోయి కింద పడితే రక్తం వస్తుంటే మంచి అండి అదే. పొద్దున ఎవరమో ఇల్లు పొద్దున లేచి ఎవడమోకం చూశారని ఆయన ఏడుస్తుంటే, ఇది నీ మంచికే రాజా, కంగారు పడు మాకు అన్నాడట. ఈ పనికి మాలను తీసుకెళ్ళి లోపల కారాగారంలో బంధించండి అన్నాడు. వెంటనే 4 భటులు వచ్చి బంధించేసి కారాగారంలో వేశారు. కొద్ది రోజులు ఆగిన తర్వాత ఈ బొటన వేలు మానిపోయిందండి. సరే మామూలుగానే ఉన్నాడు రాజుగారు. ఆ రాజుగారు కొన్ని అలవాటు ఏమిటంటే అడవిలోనికి వెళ్ళి వేటాడడం. దుప్పులు ఉంటాయి కదా, లేడులు, వాటిని వేటాడే అలవాటు ఉంది. వేటాడడానికి వెళ్ళాడు. ఒక దుప్పో లేడో ఏదో తన కంటి పడింది, దాన్ని వెంటబడ్డాడు. అది తప్పించుకొని వెళ్ళిపోయింది. ఈయనేమో దారి మర్చిపోయాడు. అడవి మనుషుల మధ్యలో ఆ ట్రైబల్స్ వారి చేతికి దొరికాడు మనోడు. వాళ్ళు అమాంతంగా చేతులు ఎరగదీసి కట్టేసి వాళ్ళ రాజుగారి వాళ్ళ గూడెం పెద్దకి అప్పచెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఒరే రేపు మనకి జాతర ఉంది అమ్మోరికి, నరబలివకి చాలా కాలం అయింది, మంచి కుర్రోడు దొరికాడు, రేపు పొద్దు నరబలి ఇద్దామన్నాడు. మీకు అర్థమైందా? అయిపోయింది, మనోడు గుండెలు జారిపోయినాయి. వాడికి రాజో గీజో వాడికేం తెలుసు, మంచి కుర్రోడు దొరికాడు, బలిస్తారు రేపు పొద్దున్నే. శుభ్రంగా బట్టలు ఇడిచి యాపాకులు కట్టి పసుపు నీళ్ళు చల్లి ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు అమ్మోరు దగ్గరికి. ఇప్పుడు వీడికి మొత్తం గుర్తొస్తున్నాయి. ఏం గుర్తొస్తాయి రాజుగారికి? రాజ్యాలు, భార్యలు, పిల్లలు అందరూ గుర్తొస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళి ఆ దేవతగా బలిచ్చేటప్పుడు అక్కడ ఒక దేవతగా బలిచ్చే అర్చకుడు ఉంటాడుగా, అర్చకుడు వచ్చి తను పరీక్షించాలి. అన్నీ ఉన్నాయా, అవయవాలన్నీ ఉన్నాయా, ఏదైనా ఒకటి లోపం ఉందా అని పరీక్షించిన తర్వాత బలి ఇవ్వాలి. ఈ లోపల ఆ అర్చకుడు వచ్చి పరీక్షిస్తున్నప్పుడు అతనికి ఒక లోపం కనిపించింది. వీడికి బొటన వేలు లేదు. అబ్బా, వీడు మన దేవతకి బలికి పనికిరాడు అన్నాడు. మనోళ్ళు అయితే కుంటికోడి, గుడ్డికోడి, చినిగిపోయిన నోట్లు, ఏది పనికిరాదో దాన్ని మొత్తం డబ్బాలో వేస్తుంటారు మనోళ్ళు. వాళ్ళే మార్చుకుంటారులని. నా దగ్గరకు ఒక సేవకు తీసుకొచ్చింది ఒక మహాచల్లి. అన్నయ్య ఈయన సేవకేనన్నయ్య, పెద్ద కొడుకు కదా అన్నయ్య, ఈయన పెద్దవాడిని సేవకి ఇచ్చానన్నయ్య నింది. అని నాకు తెలుసు ఒక రకంగా. అప్పుడు చాలా కాలం క్రితం చూసాం, వీడు అరతెక్కలోడు కదా, ఈయన ఎందుకు సేవకి ఇస్తున్నావు అన్నాను నేను. అందుకనే ఇస్తున్నాను అన్నయ్య అన్న. అదేంటమ్మా మరి వీడు ఫుల్ తెక్కలు కాదు, అటని తెలివి కల్లోడు కాదు, అరతెక్కలోడు, ఈయన ఎందుకు ఇస్తున్నామంటే అన్నయ్య ఈ మధ్య వీడు గొడవలు కొనుక్కొస్తున్నాడు అన్నయ్య అనింది. ఎవడ బతకడో వాడికి ఇస్తాడు, ఎవడికి చదువు రాదో వాడు సేవకే. అందుకని కాదు ఇంతమంది పాస్టర్లు ఇలా తగలడ్డారు. మంచోడిని ఇస్తే బాగుండు. అవును, ఏమనుకోమాదండి. హల్లెలూయా, స్తోత్రం. మంచోడిని ఇవ్వచ్చు కదండి, తెలివైనోడిని. దున్నపోద్దన్నట్టు నిద్రపోయేవాడిని మా 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 యదాన్ని ఇస్తే వాడిని పాస్టరం చేస్తే ఏమైందండి? సేవ ఎడ జరుగుతుంది? ఆ దేవత కంట బొటన వేలు లేనోడు పనికిరాడని పంపించేశారట. ఆడు ఇంటికి వచ్చిన వెంటనే మంత్రి గారి మాట గుర్తొచ్చి ఏమంటాడంటే, రే అర్జెంటుగా మంత్రి గారిని రిలీజ్ చేయండి అన్నాడు. మంత్రి గారు వచ్చాడు. మంత్రి, ఆ రోజు నా బొటన వేలు తెగిపోయినప్పుడు ఇది నా మంచికి అన్నావు, దేవుని నిరీక్షణ ఉంచు, ఇది నీ మంచి కొరకే అన్నావు. నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అన్నమాట ఎంత బాగుందయా, నిజంగానే నా బొటన వేలు కానీ తెగపోతే నా మెడకాయ మీద తలకాయ తీసేసి ఉండేవాళ్ళు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. తలకాయని తీసే బదులు ఏం తీశాడు? బొటన వేలు తీశాడు. దేవుడు మనకి ఏది చేసినా మేలే చేస్తాడయా అన్నాడు. అని అవును, నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఇది నా మంచికే అని వెళ్ళావు కదా. జైలుకి వెళ్ళేటప్పుడు అన్నాడు ఆ మాట, అయ్యా రాజా నువ్వు భయపడమాక, బాధపడమాక, ఇది నా మంచికన్నావు. చేయన్నారానికి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నావు, నీకేం మేలు జరిగిందయ్యా అన్నాడట. రాజా నీకంటే నాకు ఎక్కువ మేలు జరిగింది అన్నాడట.
అదేంటి ఎలా? మనిద్దరం చిన్ననాటి స్నేహితులమా? ఇద్దరు కలిసి ఆటకెళ్తామా? నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్తావా? ఇద్దరం కలిసి పరిగెడతామా? దాని దుంప దగ్గర తప్పిపోయిద్దా? మనిద్దరం కలిసి అడవిలో ఇరుక్కుపోతామా? ఆ దుర్మార్గుల చేతుల్లో మనం పడతామా? మనిద్దరం తీసుకెళ్తారా? నిన్ను నన్ను ఇద్దరం పరీక్షిస్తారా? నీకు బొట్టన వెళ్ళి దిగుంటుందా? నాకేమి దిగలేదా? నా మెడకాయ మీద తలకాయ తీసి ఉండేవాళ్ళు. నా తండ్రి నన్ను జైల్లో పెట్టి తప్పించాడు, నీకు బొట్టన వెళ్ళి తీసి నేను తప్పించాడు అన్నాడట. చూసారండి, నిరీక్షణ. నీకు ఏది చేసినా దేవుడు మేలు చేస్తాడని నిరీక్షణ ఉంచండి. హల్లెలూయా. నిరీక్షణ, మరొక విషయంలో నిరీక్షణ ఉంచాలి. పునాదులు కలిగిన పట్టణము మన కొరకు ఉందని నిరీక్షించాలి. కొట్టు చప్పట్లో ఒకసారి. మీ చెన్నై పట్టణం గొప్పదా, పరలోక పట్టణం గొప్పదా? సిమెంట్ రోడ్లు వేస్తే భలే మురిసిపోతున్నారు మనోళ్ళు. అసలు మా పేటలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి బెదర్, దేవుడు అసలు పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు బెదర్. దుంపలు తెగ సిమెంట్ రోడ్లకే మురిసిపోతే బంగారము కరిగించి పోసాడట అక్కడ. స్తోత్రం చెప్పాలి ఆ రోడ్లకి. మీకు తెలుసా విషయం? మాబోటి పిచ్చి పాస్టర్లో ఎందుకు మిమ్మల్ని బంగారం తీయమంటున్నావు మీకు అర్థమైందా? పిచ్చి పాస్టర్లు అనేసరికి మా జాన్ బాబు అన్న ఒక రకంగా చూశాడు నాకెళ్ళి. స్తోత్రం చెప్పాలి. మరి బంగారం పెట్టుకోమన్నాడే తెలివికల్లాడు, బంగారం తీయమన్నాడు ఎవడో? పిచ్చి పాస్టర్ కదండి. ఎందుకు పిచ్చోడు చెబుతాను నేనండి. బంకమట్టి ఉందా, దాంతో మీరు నగలో చేసుకొని పెట్టుకొని ఇక్కడికి వచ్చారనుకో, ఖచ్చితంగా పక్కమని చూసి ఖచ్చితంగా మెంటలు వచ్చింది, మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయండి అంటారు. ఎందుకని? బంకమట్టికి ఇక్కడ విలువ లేదు, అది మన కాళ్ళ కింద ఉంటుంది. రేపొద్దున పరిశుద్ధులందరూ అక్కడ ఉన్నారు కదా బంగారు పీదుల్లో, ఇదే నగలు పెట్టుకొని అక్కడ కూర్చున్నాం అనుకో, నీ కాళ్ళ కింద ఉండాల్సింది చెవులకి మెల్లకు ఉందనుకో. చెబుతున్నాను, ఈ మెంటల్ దాన్ని పరలోకం ఎవరు రానిచ్చారంటారు. అక్కడ దానికి విలువ లేదు. స్తోత్రం చెప్పగలరా? బంకమట్టిని తాకట్లో పెట్టుకునే సావుకారు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? అక్కడ కూడా ఉన్నాడు బంగారం తాకట్లో పెట్టుకునేవాడు. ఎందుకంటే అది ఎక్కడుంది? స్తోత్రం చెప్పు. మా మాటను నమ్ముతారా? అన్నయ్య మేము నమ్ముతాం అన్నయ్య. బంగారపు వీధులు ఉన్నాయి, ఆ మోక్ష మార్గం ఉంది మా కొరకు. ఆ పట్టణ పునాదులు కలిగిన పట్టణం ఉందని ఎంతమంది నమ్ముతారు? దానిని నిరీక్షించండి. హల్లెలూయా. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడని ఎంతమందికి నిరీక్షణ ఉంది? వస్తానన్న నా యేసు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. పవిత్రమైన విశ్వాసం కలిగి ఉండాలి, దాని కొరకు కష్టపడాలి, విశ్వాసం నిమిత్తమై విధేయత చూపించాలి, విశ్వాస నిమిత్తం సంవత్సరం త్యాగం చెయ్యాలి. ఓకే, మోషేలాగా. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి. దేని విషయం? శ్రమలలో నీకు మేలుందని నిరీక్షించాలి. పునాదులు కలిగిన పట్టణం ఉందని నిరీక్షించాలి. ప్రభు అతి త్వరలో రాబోతున్నారని నిరీక్షించాలి. హల్లెలూయా. ఇప్పుడు చివరిగా ప్రేమ. ఏంటది? అది మా చెన్నై పట్టణంలో ఎక్కడ పడితే ఏ పార్కులో చూసినా అదేనన్నయ్య. ఏ పార్కులో చూసినా ప్రేమే. ప్రేమించుకునే వాళ్ళకి సిగ్గు లేదు, శరము లేదు. ఉందండి వాళ్ళకి సిగ్గు లజ్జుందా? ఏంటంటే అలా చూస్తున్నారు నా వైపు. ఎక్కడండి ప్రేమించుకునేది? పార్కులు అమ్మట, రోడ్లు అమ్మట. ప్రేమ అనేదానికి అసలు అర్థం లేకుండా పోయింది ఇప్పుడు. అది ప్రేమ కాదు, వాంఛ అంటారు దాన్ని. ఏమంటారు? వాంఛ, కోరిక. కోరిక పేరు ఏం పెట్టారు?
ప్రేమ అనే ఒక పదం తగిలిచ్చేశారు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఒక కుమారుడు తప్పిపోయాడు, ఆస్తి అంతా పాడు చేశాడు, సర్వనాశనం చేసుకున్నాడు జీవితాన్ని. మా నాన్నింట్లో భోజనం దొరికిద్దని తిరిగి వచ్చాడు. ఎదురెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దాని పేరు ఏమంటారు? ప్రేమ. కొట్టు చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. అదే ప్రేమ. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుడు చెప్పాడు ఆ వేశ్యను పెళ్లి చేసుకోమని. చేసుకున్నాడు. ఆ వేశ్య మరలా తప్పిపోయి ఇంకొకటి ఉంచుకుంది. మరలా చేర్చుకో అన్నాడు. మరలా చేర్చుకొని కౌగిలించుకున్నాడు ఆ భర్త. దాని పేరు ఏమంటారు? ప్రేమ. ప్రేమిస్తే ప్రాణమిస్తా, కాదంటే దాని పేరేంటి? నాకు దక్కనది ఇంకొకడికి చెడగొడతా. పెళ్ళిళ్ళు ఈ మెసేజ్లన్నీ పెడతాను, ఫేస్బుక్లో పెడతాను, మన ఇద్దరం దిగిని సిగ్గు తీస్తాను ఏమనుకున్నావో. దీని పేరు ఏంటారండి తమ్ముడు? ఏంటమ్మా అది? క్రైమా? ప్రేమ క్రైమా? స్తోత్రం చెప్పాలి. ఈ పిల్లలు మామూలు కాదు. ఒక్కొక్కడికి ఈ జుట్టు ఇంతంత పెంచి ఒక కన్ను కనపట్లా, అది ఆడికి కూడా కనపట్లేదు కన్ను. స్తోత్రం చెప్పగలరు ఒకసారి. ఏందాటి నుంచి గుల్లైపోతున్నాడు. దీన్ని ఎట్లా అంటాడు, దీన్ని ఇలా అంటాడు, దీన్ని ఇలా అంటాడు. ఇక కనపడ్డాడు నాకు. స్తోత్రం చెప్పగలరా? మీరు బాగానే ఉన్నారమ్మాయి. స్తోత్రం చెప్పగలరా? మంచిదమ్మా. నేను మిమ్మల్ని ఏమంటలేదు తల్లులారా. హల్లెలూయా. చెబుతున్నాను అసలు ప్రేమ అనేటువంటిది ఏమిటంటే, ఈ ప్రేమ ద్వారా ఎంత లాభమో చెబుతాను మీకు. దేవుని ప్రేమ మీకు తెలుసు కదా. ప్రేమ అనేటువంటిది ఫస్ట్ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ప్రేమ ఎక్కడ ఉండాలి? కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇంట్లో ఏముండాలి? డబ్బు కంటే శ్రేష్టమైనది ప్రేమ. ఉద్యోగం కంటే శ్రేష్టమైనది ప్రేమ. మన అమ్మమ్మలు, మన తాతయ్యలు అంత కిరసనాలు పోసుకొని, అర్థమవుతుందా, సందకాడ అన్నం దాకా వెలిగించుకొని అయిపోయిన తర్వాత ఆ బుడ్డి అరిపేసి పడుకున్నారు కదా. అంటే పొద్దునకి కిరసనాలకు కూడా వారి దగ్గర డబ్బు లేదు. కానీ ఆ ముసలాయన అటు నుంచి వస్తున్నాడంటే ఏం లేచి నిల్చునేది. ఆయన వస్తుంటే అవునా కాదా? ఇప్పుడు భర్త వస్తున్నాడంటే ఏంటి సోది చెప్పు, పొద్దున వెళ్ళావు ఇప్పుడు వచ్చావు. అభివృద్ధిది. అభివృద్ధి అయిపోయిందండి దేశం. హల్లెలూయా. నీకెంత ఉందో నాకంతే ఉంది. నువ్వేం సంపాదిస్తున్నావో నేను అదే సంపాదిస్తున్నాను. ఏంటి నువ్వు ఎక్కువ? నేను బట్టలు ఉతికా నిలుదుడు గోల. ఆ రోజులు అంటే బైబిల్ ప్రేమ అనేటువంటిది ఏమిటంటే, ఈ రోజున ప్రేమ లేకపోవడంలో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. పెళ్ళైన 2-3 సంవత్సరాలకే ఈ భర్త వద్దు, ఈ భార్య నాకు వద్దు. ఏం లోపించింది? ప్రేమ లోపించింది. కుటుంబాలు చెడిపోతే సంఘాలు చెడిపోతాయండి. సంఘాలు చెడిపోతే సమాజం కూడా చెడిపోయింది. ప్రేమ ఉంటే కుటుంబం బాగుపడుతుంది, కట్టబడుతుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారి దగ్గరికంట ఒక సిస్టర్ వచ్చి, అన్నయ్య నేను వీటితో కాపురం చేయలేను, నాకు ఇడాకులు కావాలన్నదట. 2-3 సార్లు సర్ది చెప్పాడు కానీ చివరికి అన్నయ్య ఈసారి కానీ వీటితో కాపురం చేయమంటే నేను చచ్చిపోతాను అన్నయ్య అనింది. సరే ఓ పని చేద్దామమ్మా, ఇడాకులు తీసుకుందో కానీ అన్నాడు. మంచిది అన్నయ్య, నీకు నిండు వందనాలు అన్నయ్య అనింది. అమ్మా ఇద్దాం. ఒక్క మాట, నువ్వు ఇప్పుడు ఇడాకులు ఇస్తే ఆడు హ్యాపీగా బ్రతికేస్తాడేమో. హ్యాపీగా బ్రతుకుతాడా? ఎలా? ఇప్పుడు
ఆడు ఇంకో దాన్ని చేసుకొని హ్యాపీగా బ్రతుకుతాడు అన్న. మరి ఏం చేయమంటావు అన్నయ్య అని, నేను ఒక ఐడియా చెబితే చేస్తావా అనింది. అన్నాడు ఆయన, చేస్తానన్నయ్య. వాడు నాశనం అయిపోయాడు, ఐడియా చెప్పు అన్నయ్య అనింది. చెబుతానమ్మా, అదే 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 చెప్పబోతున్నాను నాకు అన్నాడు. 6 నెలలు అని బాగా ప్రేమించమ్మాయి. నేనా ఆజ్ఞ ప్రేమించడమా? ఎలా? నేను ప్రేమించడాన్ని ప్రేమించలేను అనింది. నటించమ్మాయి. 6 నెలలు నటించిన తర్వాత ఒకేసారి బాంబు పేల్చేయి, రే నీకు నాకు సంబంధం లేదు, నేను విడాకులు ఇస్తానని చెప్పు. ఆ తర్వాత నేను తలుసుకొని కుమిలి 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 ఏడుస్తాడనిందట. అన్నాడు పాస్టర్ గారు. ఎలా ప్రేమించాలనింది. ఏనదడు ఆఫీస్కి వెళ్ళి వస్తాడా, ఎదురెళ్ళి నీ పవిటి చెంగుతో ఆడి మొకందుడు, నా బిడ్డ ఐసై రొట్టె మట్టి అయిపోతాడు. చీ, ఆడి ముఖం చూస్తేనే నాకు ఎలర్జీ అన్నయ్య, వాడి ముఖం నేను ఎలా తుడవాలి? నటించమ్మా, నటించు. సరేనన్నయ్య. లోపలికి వస్తాడా, ఆ షూను తీసేయి, ఆ సాక్సులు తీసేయి. చీ, ఆడి సాక్సులు నేను పట్టుకుంటానా, చెమట వాసన. అరే నటించమ్మా. 6 నెలలు వచ్చుకో. వేడి కాఫీ ఆడే పెట్టుకొని చస్తాడు రోజు, నేనేమో. అదే నేను చెప్పేది అదేనమ్మా, రోజు ఆడ పెట్టుకుంటాడు కదా. ఇక్కడ నుంచి నువ్వేమ్మా ఎంత పొద్దుపోయి వచ్చినా సరే, నువ్వు ఏమండి నువ్వు వచ్చిందాక నేను అన్నం తిననండి అని ఎదురు చెప్పు. నేనా? ఆడే పెట్టుకొని తెస్తాడు. అరే నటించమ్మా. దొడ్లో స్నానం పెడతాడు, నీళ్ళు స్నానానికి వెళ్తాడు కదా, నువ్వు వెళ్ళి కాస్త వీపు రుద్దమ్మా. ఛీ, ఆడీపు నేనా? అరే 6 నెలలు నటించమ్మా తల్లి. అన్నీ నటించమంటున్నా, వాడు అన్నీ ఆ చాకిరి అంతా నేను చేయను అన్నయ్య. దుర్మార్గుడు అన్నయ్య, దుష్టుడు అన్నయ్య. ఆ దుష్టుడికి ఇలా ప్రేమించినప్పుడు రియల్ ప్రేమ అనుకోని వాడు నేను నమ్మి విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటాడు. ఒక్కరోజు బాంబు పేల్చేయి, ఏయ్ నీకు నాకు సంబంధం లేదు, విడాకులు ఇస్తానని చెప్పేసేయి. అప్పుడు కుమిలి 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 పిచ్చోడైపోతాడు అన్నాడట. ఆడు పిచ్చోడేటట్లయితే నేను ప్రేమించినట్లు నటిస్తాననింది. ఎందుకు ప్రేమిస్తానని చెప్పింది? ఆడేమవ్వాలి? పిచ్చోడవ్వాలి. ఆయన ఏం చెప్పాడు ఏమో అదే చేసిందండి. ఈ పిచ్చోడు నిజం అనుకొని, నీకు అర్థమవుతుందా? నిజం అనుకొని వంటగదిలోకి వెళ్ళి ఆమె పప్పు పొయ్యి మీద వేస్తే ఈయన పచ్చిమిరకాయలు దొరుకుతున్నాడండి. ఈయన పచ్చిమిరకాయలు దొరుకుతాడు, ఉల్లిపాయలు దొరుకుతాడు. ఆమె లోపల పని చేస్తుంటేనో ఏదో పని అందుకుంటాడు. విపరీతంగా ప్రేమించేస్తున్నాడండి. అంతకుముందు రాత్రి 9ంటికి వచ్చేవాడు, 10ంటికి వచ్చేవాడు. ఇప్పుడు ఆఫీస్ అయిపోయిన వెంటనే 5:30 కల్లా ఇంటికి వచ్చేస్తున్నాడండి. ఇంటికి వచ్చి ముచ్చట చెబుతున్నాడు. 6 నెలలు ఎలా గడిచిపోయిందో అమ్మాయికి అర్థం కాలేదు. పాస్టర్ గారు ఫోన్ చేశాడట. హలో చెల్లి, 6 నెలలు అయిపోయింది, ఆడికి బాంబు పేల్చేద్దామా? అన్నయ్య అప్పుడే 6 నెలలు అయిందా? అప్పుడే 6 నెలలు అయిపోయిందా? అదేంటమ్మా అప్పుడే అంటావు? 6 నెలలు నటించాలా ప్రేమించినట్టు అన్నావు. అన్నయ్య ఈయన చాలా మంచోడు అన్నయ్య, నేను ఫస్ట్ నటిద్దామని ప్రేమించాను కానీ ఆయన రియల్ ప్రేమ చూసి ఆయనకి దాసురాలను అయిపోయాను అన్నయ్య. నేను ఆయన లేకపోతే నేను ఉండలేను అన్నయ్య. పిచ్చిదానా ఇడిచిపెట్టాయి ఆ ఎదవెందుకు? అంత మంచివాడు లోపల ఉన్నాడు ఆ భర్తలో. స్తోత్రం చెప్పాలి. ఏమ ప్రేమించుట వలన ఆడేమయ్యాడు? బయటకు వచ్చాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. గమనించాలి, కుటుంబంలో ఏముండాలి? ప్రేమ. రెండు సంఘములో ఈ ప్రేమ ఉంటే సంఘము వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ప్రేమ ఉంటే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంఘములో ప్రేమ ఉంటే సంఘం వృద్ధి చెందుతుంది. నువ్వు అనుకుంటున్నావు కేవలం వాక్యం మాత్రమే కాదు, సంఘము చూపించే ప్రేమ సంఘాన్ని వృద్ధి చేస్తుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీరు ఎవరైనా ఒకరికొకరు ఒక హాస్పిటల్లో ఉంటే ఎప్పుడైనా పలకరిస్తారా? సంఘస్థులు 1 డజన్ అరటిపళ్ళు తీసుకెళ్ళి పలకరించి వస్తారా? ఒక పేద బిడ్డ
ఒక పేద బిడ్డ హాస్పిటల్ ఖర్చు అంటే ఆ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో తలా ఒక 2000 3000 వేసుకొని వారిని ఆదుకుంటున్నారా? ఆ ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ సంఘము వృద్ధి చెందిద్ది. హల్లెలూయా. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు వలె మారుతాడు ప్రభు రాకడికి. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పేసి ఒక ప్రాక్టికల్ నేను ముగించేస్తాను. హల్లెలూయా చెప్పగలరు ఒకసారి? 2 చేతులు. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏదన్నాడు? ఆ 2 పిల్లలను, ఆ వెనక అబ్బాయిని, ముగ్గురు రండి ఒకసారి. యవనస్తులు ముగ్గురు రండి. ఇప్పుడు నేను ఒక విశ్వాసిని. ఓకే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నాకు ఏముండాలన్నాడు పౌలు? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. అంతే కదా? హల్లెలూయా. ప్రేమ ఉంటే నేను ఏ తప్పు చేయనండి బాబు. దేవుణ్ణి ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమిస్తే. నేను విశ్వాసిని. ఇది విశ్వాసం, ఇది నిరీక్షణ, ఇది ప్రేమ. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నాకు అర్హత ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడైనా ఇంకేమైనా కావాలా? ఈ 3 చాలు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు పరలోకం కనిపించింది, ప్రభు కనిపించాడు. నేను ఏది ఉందని విశ్వసించానో అది నా కన్నులకి కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వాక్యంలో మీరు తర్వాత చూడండి, ఆ మాట ఉంటుంది. చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు నేను చూశాను, ఏది విశ్వసించానో దాన్ని నా కన్నులకు కనిపించింది. ఇప్పుడు విశ్వాసంతో పరలోకంలో పని ఉందంటారా? పరలోకంలో విశ్వాసంతో పని ఉందా? లేదు. ఇక వెళ్ళిపో. ఇప్పుడు నాతో ఏమున్నాయి? నిరీక్షణ, ప్రేమ. ఇప్పుడు ఎందుకు ఈ నిరీక్షణతో కూడా పని ఉందంటే, అక్కడ నాకు ఖచ్చితంగా న్యాయసింహాసనం ఎదుట తీర్పు జరుగుతుంది. నా పేరు జీవగ్రంథములో ఉన్న, నేను ఏది ఆశించానో అక్కడికి నేను అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా నా పేరు జీవగ్రంథములో ఉండాలి. నేను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతికి తీరాలి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఉన్న అడుగు పెట్టాను, నా పేరు జీవగ్రంథములో ఉంది. ప్రభు ఎదుట నేను మెచ్చుకోబడ్డాను. నేను ఏది నాకు దక్కుతుందని, ఏ పరలోకము నాకు వస్తుందని, ప్రభు నన్ను ఎలాంటి బహుమానాలు ఇస్తాడని నిరీక్షించానో అది నాకు దొరికింది. ఇప్పుడు అక్కడ నిరీక్షణ అవసరం లేదు. మీకు అర్థమవుతున్న తల్లులారా? అక్కడికి నిరీక్షణతో పనే లేదు. పరలోకం వెళ్తాం, ప్రభు వస్తాడు, ప్రభు రాకల్లో ఎన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు నిరీక్షణతో అవసరం లేదు, వెళ్ళిపో. ఇప్పుడు ఏం మిగిలింది? బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఏం మిగిలింది? ప్రేమ. ఇది స్థిరమైనది, ఇది శ్రేష్టమైనది అన్నాడు. ఇప్పుడు నేను ఒక పాపినైన మనుషుడిని, నన్ను ప్రభు దగ్గరికి నడిపించింది ఏంటి? దేవుని ప్రేమ. హల్లెలూయా. అవును కదా? నేను ఇప్పుడు మీకు సువార్తను ప్రకటించడానికి నాలో మండుచున్నటువంటిది ఏమిటి? దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఓపిక లేకపోయినా ఎందుకు సువార్త కొరకు దైవజనులు ఈరోజు రాత్రి మగులు కష్టపడుతున్నారంటే ప్రజలను ప్రేమిస్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. దయచేసి మీరు గమనించాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా మట్టుకు నేను, అంటే అందరూ ఎంతోమంది దైవజనులు ఉన్నారు, నా మట్టుకు నేను ఉన్నాను. ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సంఘం ఉంది, దాదాపు 15,000 మంది సంఘం ఉంది. నేను ఇంటి దగ్గరే కూర్చొని వారికి రోజు కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నా, లేదు నేను కూర్చున్న దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ ప్రార్థనలో, లేదంటే వారి యొక్క పుట్టినరోజులకో పెళ్లి రోజులకో వచ్చి నాకే కానుకిచ్చేసి వెళ్ళిపోతారు. హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చుంటే నేను ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు మేము తిరుగుడు ఎలా ఉంటుందంటే, హల్లెలూయా, కొన్ని చోట్ల 50 సెంట్ల కింద మంచం వేస్తున్నారు. ఇంకా స్తోత్రం చెప్పాలి. నిజమండి, 50 సెంట్ల కింద మంచం వేస్తున్నారు. కొన్ని ఊర్లు పల్లెటూరు వెళ్తే రాలేకపోతే డాబా మీద మంచం వేస్తే ఏమండి సందకాడేమో సూపర్ గాలి వచ్చింది,
ఒక 2 గంటలు పడుకున్న తర్వాత గాలి రావట్లా. గాలి ఎప్పుడైతే ఆగిపోయిందో దోమలు వస్తున్నాయి. ఈ ఎదవ శరీరం ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు సుఖపడింది. కారులో ఏసీ, ఇంట్లో రూములో ఏసీ. ఇప్పుడు ఆడు పడుకోబెట్టినారు, పడుకోలేదనుకో ఆడేమంటాడు? పాస్టర్ గారు చెప్పరండి, పిలిచిన ఆయన ఏమంటాడు? మనోడికి మా పల్లెటూరుల సంగతులు బాధలు ఏం తెలుసు, యాడ్ నుంచి వచ్చాడో మనోడు అంటాడు కదా. ఒక్క రాత్రి దగ్గర ఆయన కష్టపడటం ఎందుకు? స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఎంతమంది దైవజనులు కష్టపడుతున్నారు? కష్టపడడానికి కారణం దేవుడు వారి గుండెల్లో ఉంచిన ప్రేమ. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ప్రేమ మమ్మల్ని ఎక్కడికి చేర్చిందండి? ఇది స్థిరమైనది, ఇది దేవుని యొక్క ప్రేమ. స్తోత్రం చెప్పాలి. పరలోకములు ఇప్పుడు మనకేం కావాలి? ఇదే శ్రేష్టమైనది. ఇప్పుడు ఏం పోగొట్టుకోకూడదు మనం? మొదట నీకుండిన ప్రేమ వదిలితివని నీ మీద నేరము మోపవలసి ఉందన్నాడు. మొదట దేవుడిని ఎంత ప్రేమించావు? దేవుని పరిచర్యను ఎంత ప్రేమించావు? ప్రేమను వదలొద్దు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ త్యాగం చేస్తుంది. ఆ ప్రేమ స్థిరమైనది. అది సంఘం విడిచిపెట్టకూడదు, సేవకులమైన మేము విడిచిపెట్టకూడదు. ఈ 3 ఉంటేనే నిత్య జీవానికి వెళ్తాం. ఇది స్థిరమైనది. స్తోత్రం చెప్పాలి. ఏంటది? హల్లెలూయా. ఏం సంపాదిస్తారు ఈ లోకంలో? విశ్వాసం. 2 నిరీక్షణ. 3 ప్రేమ. ఓకే, ఈ మాటలు వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం దుష్టుడెత్తుకొని పోకుండా కాపాడండి. నన్ను ఆహ్వానించిన దైవజనుణ్ణి, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. నేను ఇక్కడికి రావడానికి ప్రభా ముఖ్య కారకుడు మీరైనా ప్రభా నన్ను బలవంతం చేసి ఇక్కడికి ఇంత మంచి సభలోనికి నన్ను ఆహ్వానించిన జానుబాబుని, తన పరిచర్యను, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చివరి దినం వచ్చి అయ్యగారు మనకు పిచ్చెక్కిచ్చారు కదండి. మనమందరం మంచి పిచ్చోళ్ళమే. మనమందరం పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సమయంలో మన సంఘ కాపరి గారికి ఈ యొక్క 25వ వార్షికోత్సవం సందర్భంగా వారికి సీల్డ్ అందజేస్తున్నాం. అదే మరిగా మన సంఘం ఆత్మీయ తండ్రి గారైన వెంకయ్య పాస్టర్ గారికి మన సంఘ తరపున సీల్డ్ ఇస్తున్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క చక్కగా 3 దినములు మీరు జరిపించిన కూడికలను బట్టి వందనాలు తండ్రి. మీ సేవకులు నడిపించారు, వారి ద్వారా మీరు మాట్లాడారు, మీకు వందనాలు తండ్రి. మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి నడిపించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం, మన తండ్రి యొక్క దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక నడిపింపు సహవాసం ఈరోజు కుడికలు కలుసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని రాకడ వరకు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అంజలి ఘటించినాము, అంజలి ఘటించినాము, అందరి మనసులలోని చీకటుల, అందరి మనసులలోని చీకటుల హరించి తరింప చేయగా, నీ సుందర పదముల మందరమే మందరం యేసు అంజలి ఘటించినాము. వాక్యమును చదివితిమి గాని వాస్తవముగా దాని భావ
నీ భావమే మరచితిమి ఆచారముగా అలయమేగితిమి గాని ఆచారముగా అలయమేగితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి తుదర్పు వాక్యము నీవని ఎరిగితిమి